ఈ వీడియోలు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము డబ్బు కోసం కాదు కానీ ఈ రోజుల్లో చాలామంది వీడియోలు చేస్తున్నారు డబ్బు కోసం అని. నా యొక్క ఉద్దేశము డబ్బు సంపాదించుకోవడం కాదు కానీ దేవుని యొక్క చిత్తము పరలోకముందు ఉన్నటువంటి ఉద్దేశము భూమి మీద నెరవేర్చబోతున్నాడు అని ముందుగా ప్రవచించి చెప్తున్నటువంటి ఉద్దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా కరోనా నుంచి 2021 లాక్డౌన్ నుంచి అంతకంటే ముందు కొద్ది రోజులు దేవుని వాక్యం ఫేస్బుక్ ఐడి ద్వారా ఈ ప్రపంచానికి అనగా ఈ సృష్టికి సమస్తము దేవుడు తన ఆత్మను నా మీద కుమ్మరించి వాటిని ఏమేమి ప్రవచించడము అన్న విషయాలన్నీ చాలా రోజులుగా ప్రవచించినాను. కొన్ని సంవత్సరాలుగా బైబిల్లో ఉన్నటువంటి మర్మములు ఈ లోకానికి తెలియజేసి ఉంటున్నాను. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ కూడా ఇవ్వాలని పోస్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు. దానికి నేనేం చేయలేను కానీ వాటికి తీర్పు తీర్చేవాడు దేవుడై ఉంటున్నాడు. హేళన చేత తిరస్కరించినప్పటికీ, తెలిసినప్పటికీ, వారి మనసుకు వారికి అర్థమైనప్పటికీ, అర్థం కాకపోయినప్పటికీ నేనేం చేయలేను. వారి వారి క్రియల చొప్పున దేవుడు ఈ భూలోకమునకు తీర్పు తీర్చున్నాడు. తీర్పు అనగా మరణము అని అర్థం. వాస్తవానికి యెహోవా ఆత్మ ఈ భూమి మీద ప్రవచిస్తున్నది అని, ఆయనే మెస్సియా అని ఈ లోకం ఎరగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ప్రవచిస్తున్నాను. వివిధ మార్గాల ద్వారా అంటే ఫేస్బుక్ ఐడి ద్వారా ప్రవచిస్తుంటున్నాను. అందు యొక్క ఉద్దేశము ఈ వీడియో తీస్తున్నాను. కొన్ని క్వశ్చన్లు రాసి పోస్ట్ చేసినాను ఇదే వీడియోలో. వాటికి అర్థం కూడా వీడియో చేసి కొన్ని పెట్టాలనే ఉద్దేశంతోనే వీటిని ఈ వీడియో తీస్తున్నాను. ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకానికి ఏ విధంగా ఉంటుందంట అనగా, దేవుని దృష్టికి ఈ లోకము మట్టితో సమానము. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నదంతయు డబ్బు, బంగారు, వెండి, అలాగనే మనిషిలో ఉన్నటువంటి యొక్క దురుద్దేశము ఇవన్నీ దేవుని తాకవు. ఎందుకనగా దేవుడు పవిత్రుడు. ఇహలోక మాలిన్యం ఇవన్నీ కలిపితే అవి దేవుని తాకవు గనుక డబ్బు కోసమని ఈ వీడియో చేయలేదు. ఒకవేళ దేవుని డబ్బుతో కొని తట్టుకుంటే భూమి నుంచి ఆకాశం ఎత్తు డబ్బులు వేసినప్పటికీ ఆయన వీటిని ఇష్టపడాడు. ఎందుకనగా ఇది మట్టితో సమానమైన దృష్టికి. ఆయన పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి, మనుషుల్లో చేరక ప్రత్యేకముగా ఉండువాడు. ఆయన కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున నిత్యము కన్నీరు కారుస్తున్నాడు లోకం పట్ల, జరుగుతున్న విషయాల పట్ల. ఇది ఫస్ట్ వీడియో. కొన్ని క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ వారిగా వివరించాలని ఉద్దేశించి ఈ పోస్ట్ చేస్తున్నాను.